నాగశౌర్య కొత్త తెలుగు సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్ రిలీజ్ అయ్యి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. 3 రోజుల కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్స్ లేవు, మరి దారుణం. అసలు ఈ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. ప్లస్ ఓపెనింగ్స్ అయితే కేవలం 25 లక్షలు మొదటి రోజు, మరి దారుణం ఇది. అసలు ఒక సైడు తిరువీరిది పాపం ప్రతాప్ 40 లక్షలు వస్తే ఈ సినిమాకు కనీసం అది కూడా రాలేదు. 25 లక్షలు అనేది దారుణం. ఇక శనివారం మరీ దారుణంగా 10 లక్షలు, ఆదివారం అయితే 5 లక్షలే. అంటే టోటల్గా 3 రోజులు కలిపి 40 లక్షలే వచ్చాయి ఈ సినిమా గ్రాస్. ఓవర్సీస్ నుంచి ఒక $10,000. అసలు దారుణం అసలు ఇది నాగశౌర్య సినిమాకి. ఇంక 40 లక్షలు కూడా ఇంకా దాంట్లో మళ్ళీ థియేటర్లు, రెంట్లు, ట్యాక్సులు అన్నీ తీసేస్తే 20 లక్షల షేర్ ఉంది ఈ సినిమాకు. బట్ సినిమా బడ్జెట్ ఏమో 26 కోట్లు పెట్టి తీశారు బడ్జెట్. 7 కోట్లకి ఓటీటీ డీల్ అయ్యింది. అంటే 7 కోట్లు ప్రొడ్యూసర్కి సేఫ్. అంటే ఇంకా 19 కోట్లు రిస్క్ థియేటర్స్లో. కేవలం 40 లక్షల గ్రాస్, 20 లక్షల షేర్ అంటే 19 కోట్లు పోయినట్టే ఇక సినిమాకు. డిజాస్టర్కే డిజాస్టర్ ఈ సినిమా. మరి ఎందుకో సినిమాని ప్రమోట్ చేయలేదు, అసలు పట్టించుకోలేదు. డైరెక్ట్గా ఒక ట్రైలర్ వదిలి థియేటర్కి వచ్చేసింది. ఎవరికి తెలియని కూడా తెలియదు. నాగశౌర్యకు అంతో ఇంత గుర్తింపు ఉంది, పేరుంది. ప్రమోట్ చేసింటే వచ్చి నేను కూడా సినిమా చూశాను. నాకైతే నచ్చింది సినిమా, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. మరి ఎందుకు అంత దారుణంగా వచ్చినాయి రివ్యూస్, అసలు ఎవరు పట్టించుకోవట్టే దేకట్లేదు. సో 19 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్, వాషౌట్ మూవీ. అది మన నాగశౌర్య కొత్త తెలుగు సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్. మొదటి వీకెండ్లో, మొదటి 3 రోజుల్లో కేవలం 40 లక్షల గ్రాస్. ఓకే, బాయ్.